యేసు పునరుత్థానములో అసాధారణమైనటువంటి శక్తి, గ్రీకు భాషలో బైబిల్లో వాడబడినటువంటి మాట ఏంటంటే డ్యూనామిస్, అంటే డైనమైట్ పవర్ ఆయన యొక్క పునరుత్థానము ద్వారా విడుదలైంది. ఈ లోకంలో వాడేటువంటి డైనమైట్లు రెండు రకాలుగా ఉపయోగపడతాయి. వినాశనానికి ఉపయోగపడతాయి అండ్ మనుషుల ఉపయోగార్థమై కూడా ఉపయోగపడతాయి. దేవుడి యొక్క పునరుత్థానము ద్వారా విడుదలైనటువంటి శక్తి మానవాళి విమోచన కొరకు, అంతేకాకుండా వారి యొక్క జీవితంలో వారు దేవుడి చిత్తమును సంపూర్ణము చేయడం కొరకు ఉపయోగపడినట్లు వాక్యము మనకు నేర్పుతోంది. యేసు యొక్క పునరుత్థానము ఆయన నిజముగా దేవుని కుమారుడు అన్నది రుజువు చేస్తోంది. ఆయన పాపుల రక్షకుడు అన్నది రుజువు చేస్తోంది. ఆయన అందరికీ ప్రభు అయ్యాడు అనేటువంటి దానికి సాక్ష్యం ఇస్తోంది. ఆయన పాపులకు ఉద్ధారకునిగా వచ్చాడు అన్నదానికి ఆధారమును అది మనకిస్తోంది. అంతేకాకుండా ఆయన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధమైనటువంటి మెస్సియాగా కూడా దాని ద్వారా మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, అంతేకాకుండా సంఘానికి వరునిగా, త్వరలో ప్రపంచమంతటిని కూడా తీర్పు తీర్చబోయేటువంటి గొప్ప న్యాయాధిపతిగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు అన్నటువంటి విషయాలన్నిటికీ కూడా పునరుత్థానము సాక్ష్యముగా కనబడుతోంది. ఆది శిష్యులు మొదట్లో పొరబడిన ఆ తరువాత సత్యాన్ని వారు తెలుసుకొని ఆ పునరుత్థాన శక్తికి తమ్ము తాము అప్పగించుకున్నారు. కనుకనే మనకు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడు ఆ పిరికి శిష్యులు పునరుత్థాన శక్తితో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత వారు నడిపింపబడినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో దాని గురించి రాయబడింది. సో అదే పునరుత్థాన శక్తి ఈ రోజున మనందరికీ కూడా అందుబాటులో ఉంది. మనం కూడా దాన్ని కలిగి దేవుడి కొరకు జీవించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మన జీవితంలో నిజమైనటువంటి పునరుత్థానాన్ని మనం జరుపుకోగలిగినటువంటి వారం అవుతాం. మరి నేను ముందుకు పోక మునుపు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు అలాంటి పునరుత్థాన బలమును కోరుకుంటున్నారా? లేకపోతే మీరు ఆల్రెడీ అలాంటి పునరుత్థానపు శక్తిని అనుభవిస్తున్నారా? లేక అలాంటి పునరుత్థాన శక్తితో నింపబడి జీవిస్తూ ఇతరులను మీరు ప్రేరేపించేటువంటి స్థితిలోనికి ఎదిగారా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్నలు. పెన్సిల్వేనియా అనేటువంటి ఒక ప్రాంతంలో, అమెరికా దేశంలో స్ట్రాస్బర్గ్ అనేటువంటి ఒక చిన్న ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి సమాధుల దొడ్డిలో ఒక సమాధి ముందు, ఆ సమాధి యొక్క పలక మీద ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారి యొక్క ఆజ్ఞ మేరకు ఈ మాటలు రాయబడ్డాయి. ఆ యొక్క అనామకుడైనటువంటి సైనికుడి యొక్క సమాధి పలక మీద ఏమని రాయబడిందంటే సింపుల్గా అబ్రహాం లింకన్స్ సబ్స్టిట్యూట్ అనేటువంటి 3 పదాలు రాయబడున్నాయి. అబ్రహాం లింకన్ గారి బదులు చనిపోయినటువంటి వాడు అని. అమెరికా దేశంలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు, ఒకరిని ఒకరు కొట్టి చంపుకుంటున్నప్పుడు కొంతమంది యుద్ధంలో సైనికులుగా నియమించబడ్డారు. వారు పోయి యుద్ధం చేయాల్సి వచ్చింది. అబ్రహాం లింకన్ ఒక సైనికుడు చనిపోయిన తర్వాత అతని సమాధి జరుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా కొరకు మన కొరకు పోరాడి చనిపోయాడు కనుక ఇతన్ని నేను గౌరవించి ఇతన్ని నాకు బదులు చనిపోయినటువంటి వ్యక్తిగా నేను చరిత్రలో మిగిలిపోయేటట్టు చేస్తానని చెప్పి అతని సమాధి కట్టినప్పుడు అతని సమాధి పలక మీద ఆ మాటలు రాయించాడు. సో దాంట్లో మిగతా కొంతమంది సైనికులను చూసినప్పుడు మిగతా మనుషులు ఏమనుకున్నారంటే, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని భద్రంగా ఉంచడానికి మా కొరకు వీరు ప్రాణాలు పెట్టారు. సో దీస్ ఆర్ ఆల్ అవర్ సబ్స్టిట్యూట్స్ ఇన్ ద వార్ అని చెప్పి వారు కూడా ఆ రకంగా వారి వారి ప్రాంతాల్లో చేసుకున్నారు. సో ఈ రోజున మనం చేసేదేంటి? ఆ కల్వరి సిల్వలో మన సబ్స్టిట్యూట్ గా, మన సిన్ బేరర్ గా, మన సేవియర్ గా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన మన కొరకు చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఒక వ్యత్యాసాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి. అదేంటంటే ఆయన చంపబడలేదు, ఆయన చనిపోయాడు. చాలా మంది ఏమనుకుంటారు, లేకపోతే ఏమని వ్యాఖ్య చేస్తుంటారు, రోమన్ సైనికులు మీ యేసుక్రీస్తును చంపేశారు అని. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, ఆయన తన ప్రాణాన్ని ఆయనే పెట్టుకున్నాడు, ఆయన మరలా దాన్ని తిరిగి తీసుకున్నాడు. సో ఎవ్వరు కూడా యేసు ప్రాణాన్ని తాకేటువంటి శక్తి కలిగిన వారు లేరు. అండ్ ఎవరు ఆయన్ని చంపలేదు. ఆయన తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఆ ప్రకారం మరణాన్ని జయించి ఆయన తిరిగి వచ్చి మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. పునరుత్థాన బలము ద్వారా దేవుడు సాధించినటువంటి విషయాలు, మొట్టమొదటిది ఏంటంటే పవర్ ఓవర్ ద డెవిల్. సాతాను మీద, అపవాది మీద ఆయన పునరుత్థాన బలము ద్వారా ఆయన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాడు. మీ బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని
అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి. మనకు కావలసినటువంటి కాంటెక్స్చువల్ పాయింట్స్ రెండే. అవేంటంటే, మరణము యొక్క బలము గల వారిని ఓడించడానికి, మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని నశింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి ఉపయోగపడింది. ఆయన మనకున్నటువంటి ప్రధానమైనటువంటి శత్రువును, మనకున్నటువంటి బద్ధ శత్రువును, మనకున్నటువంటి రాజీ పడినటువంటి శత్రువును మనం ఎన్నడూ జయించలేం. వాడితో మనం కనీసం పోరాడడానికి కూడా మనకు జ్ఞానం సరిపోదు, శక్తి సరిపోదు, మనకున్నటువంటి వనరులు సరిపోవు. సో మన పక్షాన, మన యోధునిగా మన పోరాటాన్ని చేసినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు ఆ తిరిగి లేచినప్పుడు జయాన్ని పరిపూర్ణం చేశాడు. అపవాదిని సంపూర్ణంగా ఓడించినట్లు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది. ఒకవేళ యేసు చనిపోయిన తర్వాత సమాధిలోనే ఉండి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 30వ రోజు, ఇప్పుడు చాలా మంది చచ్చి సమాధుల్లో ఉన్నటువంటి వారికి వార్షికాలు జరుగుతున్నట్టు ఆయనకు కూడా మనం వార్షికం చేసుకోవాల్సి వస్తే సాతాను ఓడింపబడేవాడు కానే కాదు. కాకపోతే యేసు తిరిగి లేచాడు కనుక, ఆయన మృత్యుంజయుడు అయ్యాడు కనుక, జీవాధిపతిగా మరణానికి అధిపతిగా ఉన్నటువంటి వాడిని విచ్ఛిన్నం చేసి వాడిని ఓడించాడు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. మరణ బలము గలవాడు అని సాతాను గురించి బైబిల్ చెప్తున్నప్పుడు దాని అర్థము అపవాదికి మరణము యొక్క సర్వ అధికారం ఉంది. వాడు ఎవరిని ఎప్పుడు ఎలా చంపాలనుకుంటే అలా చంపేయగలడు అన్నటువంటి అర్థం కానే కాదు. మరణ బలము ద్వారా అపవాది ఏం చేస్తాడంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ చెప్తోంది. సో మనుషులను పాపానికి ప్రేరేపిస్తాడు, మనుషులు పాపము చేసేటట్టు పురికొల్పుతూ ఉంటాడు, మనుషులకు రకరకాల పాపములను అందుబాటులో ఉంచుతాడు. సో మనుషులను పాపము నుండి వైదొలిగి పోనివ్వకుండా వాడు ప్రతి విధమైనటువంటి పన్నాగాన్ని పొందుతాడు. మనుషులు పాపం చేస్తున్నంత వరకు వారిని మరణమే వెంటాడుతూ ఉంటుంది, వారిలో జీవమే ఉండదు, వారిలో వెలుగు ఎంత మాత్రమూ ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో వారిని ఉంచినంత వరకు వారు జీవానికి, నిత్య జీవానికి దూరంగా ఉంటారు. వారు పాపములో చచ్చిపోతే వారికి నిత్య మరణం, రెండవ మరణానికి వారు లేకపోతే అంటే అప్పగించబడతారు. సో ఈ స్టేట్ లో సాతాను మనుషులను ఉంచడానికి బలమును కలిగినటువంటి వానిగా బైబిల్ మనకు చూపిస్తోంది. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? మనుషులకు అలాంటి పరిస్థితుల్లో కూడా విడుదల దయచేయడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మీకు ఒక మాట నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము. జాగ్రత్తగా ఇప్పుడు ఈ మాటలు వినండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మన దేవుడు యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. అంటే హీ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్. He lives forever and ever and ever. Throughout eternity, he is alive. ఆయన చనిపోయాడు, ఆయన సజీవుడయ్యాడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ఆయన చెప్తున్నాడు. సో ఎవరైనా మరణించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము, అనుమతి ఉన్నప్పుడే అది సంభవిస్తుంది. మరణానికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా దాని మీద సర్వాధికారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయన యొక్క అనుమతి లేకుండా ఎవరు అక్కడికి వెళ్ళరు. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా జరిగితే మీరు మరణాన్ని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దావీదు భక్తుడు 139వ కీర్తన రాసినప్పుడు దాంట్లో ఒక గొప్ప విషయాన్ని మనకు నేర్పిస్తాడు 16వ వచనంలో. దయచేసి చూడండి. 139వ కీర్తన 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము లాయెను. సో మన దినాలెన్నో దేవుడు మనకు లోకములో జీవం ఇచ్చినప్పుడు మన ఆయుష్ ఎంతో ముందుగానే నిర్ణయించాడు. ఆ ఆయుష్లో ఆ రోజు వచ్చేంత వరకు, ఆ గడియ వచ్చేంత వరకు, ఆ నిమిషం వచ్చేంత వరకు, ఆ సెకండ్ వచ్చేంత వరకు నీ ఊపిరి పోదు, నీ గుండె కొట్టుకోవడం ఆగదు, నీ నాడి బిగుసుకోదు, నీ ప్రాణం పోదు. ఆల్రెడీ ప్రాణం పోయినట్టున్నారు మీరు. సో దీంట్లో మనకు కలిగిన గొప్ప ధైర్యం, నిరీక్షణ ఏంటంటే, we will not die without God's permission, but there is a provision. ఒక్క ప్రొవిజన్ దేవుడు చేశాడు. some people will die before their time.
దేవుడు ఒకడికి 70 ఏళ్ళు ఆయుష్ నియమించాడు, కానీ వాడు 36వ సంవత్సరంలో చచ్చిపోయే అవకాశం ఉందని బైబిల్ మనకు నేర్పిస్తోంది. కారణం ఏంటి? వాడు విపరీతమైనటువంటి పాపములో బ్రతుకుతున్నాడు. ఎన్నిసార్లు గద్దెంపులు పొందినా కూడా తను తాను మార్చుకోకుండా అదే పందా కొనసాగిస్తూ అదే మార్గంలో ముందుకు పోతున్నప్పుడు వాడు ఇంకా ఘోరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోకుండా దేవుడు వాడిని కనికరించి ముందుగానే వాడిని లోకము నుండి తీసేసుకుంటాడు. ఆ ప్రొవిజన్ ఉంది. కానీ అదర్వైజ్ నీ విశ్వాసివైతే, దేవుడి అలా విధేయత కలిగి జీవిస్తే మాత్రం నీ సమయానికన్నా ముందు నీవు ఏమాత్రం చనిపోవు. అపవాది మనల్ని ముట్టాలంటే దేవుడి పర్మిషన్ అవసరమని యోబు 2:6లో రాయబడి ఉంది. అండ్ అంతేకాకుండా లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు ఎవరికి భయపడాలో మనకు చెప్తున్నాడు. మనల్ని చంపిన తర్వాత నరకంలో పడవేయగలిగినటువంటి దేవునికే మనం భయపడాలి. సో నిన్ను చంపగలిగేటువంటి అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. నిన్ను పాతాళానికి పంపించేటువంటి అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. సో ఆయనకు మనం భయపడాలి. కాకపోతే వింత ఏంటంటే, చాలా మంది సాతానంటే గజగజ వణికిపోతారు, సాతానంటే బెత్తరపోతారు. సాతాను పేరెత్తితే, ఒకవేళ పొరపాటున ఏదైనా మీటింగ్కి పోయి ఆ రోజు మీటింగ్లో ఎక్కువసేపు సాతాను గురించినటువంటి బోధ వింటే ఆ రాత్రంతా వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే సాతాను అంటే వారికి అంత భయం అన్నమాట. దేవుడు అంటే మరలా అంత భయం లేదు, కాకపోతే సాతాను అంటే వారికి అంత భయం. అలాంటి భయంలో మనం బ్రతకాల్సినటువంటి అవసరం లేదని యేసు పునరుత్థానము మనకు నేర్పిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు ఏ హృదయంలోనికి వస్తాడో, యేసుక్రీస్తు ఏ జీవితంలోనికి వస్తాడో, ఆయన ఏ గృహంలోనికి వస్తాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భయాన్ని పటాపంచలు చేసి పారేస్తాడు. 2 విషయాలు బైబిల్ మనకు నేర్పుతున్నాయి. అదేంటంటే, మొదటి ఆదాము మన బ్రతుకులను భయంతో నింపాడు. 2వ ఆదామైనటువంటి యేసు తిరిగి లేచుట ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయాన్ని, మరి ముఖ్యంగా అపవాదికి పట్ల మనకున్న భయాన్ని సమూలంగా ఆయన తీసి పారవేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక జర్నల్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక ఆయన చచ్చిపోయినప్పుడు అంట, చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి అంట, చాలా మంది వచ్చారంట. అంతమంది వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద జాతరలాగా తయారైపోయిందంట. సో చాలా మంది వచ్చి బిజినెస్ మొదలు పెట్టేశారు. కూల్ డ్రింక్స్, పఫ్స్ అండ్ ఫ్రూట్స్ రకరకాలవి జనాలకు పెట్టేసరికి అక్కడికి తర్వాత వచ్చే వారికి అర్థం అవ్వలేదంట అది ఫ్యూనరల్లో లేకపోతే అది ఏదైనా ఎగ్జిబిషను అన్నది. సో అన్యుల కోసం మనుషులు ఆ ప్రకారం చేసినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసు కొరకు ఇంకా ఎంత చేయాలో ఒక్కసారి ఆలోచించండి. సో మరణ బలము కలిగినటువంటి వాణ్ణి యేసు పునరుత్థాన బలము ద్వారా ఓడించాడు. ఆయన వాణ్ణి ఓడించుట ద్వారా మనకు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. కాకపోతే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము విశ్వాసులమైనప్పటికీ, దేవుడి బిడ్డలమైనప్పటికీ శారీరకంగా మనం చనిపోవాల్సి వస్తే చనిపోతాం. కాకపోతే ఆత్మీయంగా మనం చనిపోకుండా, 2వ మరణానికి మనం అప్పగించకుండా, ఆ నిత్య నాశనానికి మనం వెళ్లకుండా యేసు పునరుత్థానం మనల్ని పరిరక్షిస్తోంది. ఆ ప్రకారము సాతాను శక్తి మన మీద నుండి విచ్ఛిన్నము చేసి ఆయన వాడిని నిర్వీర్యునిగా చేసిన బైబిల్ మనకు బోధిస్తోంది. సో ఇది మీకు నిజమైనటువంటి ఆనందాన్ని కలిగించే సత్యం. డిఎల్ మోడీ గారు తన వ్యక్తిగత అనుభవంలో ఒక విషయాన్ని తన పుస్తకంలో రాశాడు. ఆయన ఒకసారి స్కాట్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు డొండి అనేటువంటి ప్రాంతంలో ఒక రోగిని కలిశాడు. ఈ రోగి 15 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు పైనుండి కింద పడ్డం చేత వెన్ను విరిగిపోయింది. వెన్ను విరిగిపోవడం చేత 15వ సంవత్సరం నుండి దాదాపు 40 సంవత్సరాలు బెడ్ మీదే ఆయన పడుకోబెట్టబడి ఉన్నాడు. అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆయనకు దేవుని యందు భక్తి తగ్గలేదు. అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన దేవుడి మీద గొనుక్కోలేదు, ఆయాసపడలేదు. సో డిఎల్ మూడీ ఆయన అడిగాడంట, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా పడున్నావు, నీకు ఎప్పుడు దేవుడి మీద కోపం రాలేదా? నీకు ఎప్పుడు దేవుడి మీద ఆయాసం అనిపించలేదా? దేవుడు ఎందుకు నన్ను ఇట్లా వదిలేశాడు అన్నటువంటి బాధ కలగలేదా అని అన్నప్పుడు ఆ భక్తుడు చిరునవ్వుతో చెప్పాడంట, దేవుడు ఏం చేసినా కూడా పరిపూర్ణమైందే చేస్తాడు, ఏం చేసినా కూడా మంచిగానే చేస్తాడు. సో నాకు కూడా ఇది ఎందుకో మంచిదిగానే చేసి ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు డిఎల్ మోడీ మాట మార్చి ఇంకో మాట అడిగాడు, నిన్నెప్పుడు సాతాను వచ్చి శోధించలేదా? ఇలాంటి పరిస్థితిని బట్టి నిన్ను ఎగతాళి చేసి దేవుడి గురించి నానా మాటలు నీతో చెప్పలేదా అన్నప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, సాతాను చాలా సార్లు వచ్చి నన్ను శోధించేవాడు, మంచిగా నడిచే వాళ్ళని చూపించి, మంచిగా ఉండే వాళ్ళని చూపించి నా దగ్గరకు వచ్చి చెప్పేవాడు, నీ దేవుడు నిజంగా మంచివాడైతే నీకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వట్లేదు? నీ దేవుడు నిజంగా మంచివాడైతే నిన్ను కూడా లేపెందుకు నలపట్లేదు? నీ దేవుడు నిజంగా మంచివాడైతే అందరూ అనుభవిస్తున్నటువంటి వాటిని నువ్వు ఎందుకు అనుభవించే స్థితిలో లేవు అని వాడు ఎప్పుడు నన్ను శోధించేవాడు. అయితే వాడు ప్రతిసారి నన్ను శోధించినప్పుడు నేను వాడిని 2 ప్రాంతాలకు తీసుకెళ్తాను. మొదట వాడిని కల్వరికి తీసుకెళ్తాను, అక్కడ నేను చూపిస్తాను నా ప్రభు అయినటువంటి యేసు నా స్థానాన్ని తీసుకొని సిలువలో వ్రేలాడడాన్ని, గాయాల పాలవ్వడాన్ని, రక్తాన్ని కార్చడాన్ని
అండ్ వాడితో నేనేం చెప్తానంటే, అది ఆయన నా పట్ల చూపిన ప్రేమ కాదా? అది ఆయన నా పట్ల చూపిన ప్రేమ కాదా? అండ్ ఆ తర్వాత వాడిని అక్కడ నుండి ఇంకో దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఖాళీ సమాధిని చూపిస్తాను. అక్కడ నుండి ఆయన తిరిగి లేచాడు. నా కొరకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన అన్నీ చేయగలడు. కానీ నా జీవితంలో ఇది నాకు ఆయన నియమించిన శ్రేష్టమైన భాగం అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఆలోచనలు అందరికీ రావు. అది ఉన్నతమైనటువంటి మనుషులకు వస్తాయి. మామూలుగా ఉండేటువంటి మనుషులు, భూ సంబంధులుగా ఉండేటువంటి వారు ఉన్నతమైనటువంటి తలంపులను తలంచలేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. రెండో సత్యం ఏంటంటే పవర్ ఓవర్ డెత్. మరణం మీద ఆయన మనకు అధికారాన్ని, బలాన్ని అనుగ్రహించుట పునరుత్థానంలో మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక దెబ్బతో మరణాన్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేసేసాడు. అంటే దాన్ని పవర్లెస్గా మార్చేశాడు. ఆర్ పౌలు భక్తుడు రాసినట్లు 1 కొరింథీ 15:54 నుండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని అంటాడు. నా యాక్చువల్గా గ్రీక్ న్యూ టెస్టమెంట్లో పౌలు వ్యంగ్యంగా ఈ మాటలు పలుకుతున్నట్టు మనకు కనబడుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటున్నాడు ఆయన. ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు ఆయన. కొంతమంది మనల్ని ఏదేదో చేస్తామంటారు, వారే ఏదేదో అయిపోతున్నప్పుడు మనం అనే మాటలు. సో మరణం కూడా మనల్ని ఏదేదో చేస్తానని అనేక సంవత్సరాలుగా భయపెడుతూ వచ్చింది. కానీ యేసు ఒకే ఒక్క దెబ్బతో దానికి చావును ఏర్పాటు చేసేసాడు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, గుడ్ ఫ్రైడే గురించి ఆయన రాసినప్పుడు ఏమంటాడంటే, ద డే డెత్ డైడ్ అంటాడు. ఏ రోజునైతే మరణం చచ్చిపోయిందో ఆ రోజు మనకు మంచి శుక్రవారం అని అంటాడు. ఎందుకంటే మరణము ద్వారా యేసు మరణాన్ని ఓడించాడు. కాకపోతే మరణం గురించి ప్రపంచంలో అటు అవిశ్వాసులు ఇటు విశ్వాసులైనటువంటి భక్తులు కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరణం ఎప్పుడూ మనల్ని ఒక నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ బైబిల్ పండితుడు హెర్బర్ట్ లాకియర్ ఏమంటాడంటే, మనము ఊయలలో ఉన్నప్పటి నుండే మన యొక్క భూస్థాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది అని అంటాడు. సమాధికి పోయేటువంటి ప్రయాణం ప్రారంభమవుతుంది అని అంటాడు. బిషప్ హాల్ ఏమంటాడంటే, నీవు పుట్టినప్పుడే మరణము నిన్ను ఆవరిస్తుంది. అండ్ నిజానికి చెప్పాలంటే నీ ఊయల సమాధిలోనే ఉంది అని అంటాడు. ఫ్రాన్సిస్ క్వాల్స్ ఏమంటాడంటే, నీవు శ్వాస తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుండే నీవు చనిపోవడం కూడా ప్రారంభించావని అంటాడు. సో ఇవి లోకంలో ఉన్నటువంటి వాస్తవ సత్యాలు. కానీ వీటన్నింటినీ కూడా యేసుక్రీస్తు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానమును మార్చి వేశాయి. ఇప్పుడు మరణాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. ఇప్పుడు మరణం పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉండగలదు. అండ్ ఇప్పుడు మరణానికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. 3 సత్యాలు క్లుప్తంగా నేను వాటి గురించి మీకు చెప్పి ముందుకెళ్తాను. మొట్టమొదటిది ఏంటంటే, డెత్ ఈస్ నాట్ స్కేరీ ఎనీమోర్. మరణము ఇంకా ఏమాత్రము మనలను భయపెట్టదు. మరణ భయానికి మనము గురి కావాల్సినటువంటి వారము కాము. ఇంతకుముందు హెబ్రీ 2:15 నేను చదివినప్పుడు ఒక మాట మీరు గమనించారో లేదో, జీవితకాలం అంతా మరణ భయమునకు దాసులై అని రాయబడింది. అంటే లైఫ్ లాంగ్ వారు ఫియర్ ఆఫ్ డెత్కి స్లేవ్స్గా ఉంటారు. దానికి నేనే ఒక సాక్ష్యం. యేసుని నేను కనుగొనేంత వరకు నా జీవితంలో 23 సంవత్సరాలు మరణం అంటే భయపడుతూ వచ్చేవాడిని. ఉపేందర్ ఎప్పుడు చచ్చిపోతాడో, ఎక్కడ చచ్చిపోతాడో, ఎట్లా చచ్చిపోతాడో తెలియదు. అమ్మో మరణం వస్తే ఏమైపోతుంది, ఇక మరణం వస్తే నా ఆలోచన లాగిపోతాయి, నా కోరిక లాగిపోతాయి, నా పథకాలన్నీ సమసిపోతాయి, నా లైఫ్కి ఇంకా అంతం వచ్చేస్తుంది, అంతేనా ఈ జీవితం అని నేను భయపడిపోయేవాడిని. కానీ యేసు ఆ గుడ్ ఫ్రైడే రోజున 1990 ఏప్రిల్ 13th రోజున వాటిని పటాపంచలు చేసేసాడు. ఆ రోజు నాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకంలో ప్రభుతో ఉంటాను. సో మరణం అనేది లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. అటు రాజులను భయపెట్టింది, ఇటు సామరులను భయపెట్టింది, అటు పండితులను భయపెట్టింది, ఇటు అజ్ఞానులను భయపెట్టింది, ధనికులను భయపెట్టింది, పేదవారిని భయపెట్టింది, బలవంతులను భయపెట్టింది, అండ్ బలహీనులను భయపెట్టింది. ప్రతి ఒక్కరిని భయపెట్టింది. అందుకని మరణాన్ని ఏమంటారంటే ద కింగ్ ఆఫ్ టెర్రర్స్ అంటారు. అన్ని భయాలకు రాజు మరణం.
అలాంటి భయమును బట్టి మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒక తండ్రి కుమారుడు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోటికి రాగానే వారి కారులోనికి ఒక తేనెటీగ వచ్చేసింది. ఆ తేనెటీగని చూడగానే పిల్లవాడు బిత్తరపోయి భయపడిపోయాడు. గజగజ వణికిపోతున్నప్పుడు తండ్రి వెంటనే చేయి చాచి ఆ తేనెటీగని జాగ్రత్తగా పట్టుకొని దాని యొక్క ముళ్ళును విరిచేసి దాన్ని వదిలిపెట్టాడు. అది బయటికి రాగానే మరల బిడ్డ భయపడిపోతున్నప్పుడు తండ్రి చెప్పాడు, ఇప్పటికే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా చేతిని చూడు, దాని ముళ్ళును నేను తీసేశాను కనుక ఇప్పుడు అది నిన్ను ఏమీ చేయలేదని చెప్పినప్పుడు ఆ బిడ్డకు వాస్తవ సత్యం అర్థమైంది. పౌలు అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? దాని ముళ్ళును యేసుక్రీస్తు ప్రభు సిలువలో తీసి పారేశాడు. అండ్ దాని యొక్క పదునును ఆయన తిరిగి లేవడం ద్వారా సంపూర్ణంగా తీసి పారేశాడు. సో మీలో ఎవరైనా మరణానికి భయపడుతూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. మనకు రోగం రాగానే, మనకు ప్రమాదం జరగగానే, మనకు కొంచెం ఊపిరి ఆడకపోతే, మనకు కొంచెం చెమట పట్టగానే, మనకు కొంచెం ఆయాసం వచ్చగానే మనం వెంటనే అయిపోయిందా ఇంకా నా పని, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నా. ఏం వెళ్ళిపోవు, అంత తొందరగా పోతావా నువ్వు? ఏమి పోవు, ఆ భయం నీకు అక్కర్లేదు. రెండవది ఏంటంటే డెత్ ఈస్ నాట్ షేడీ ఎనీమోర్. మరణం ఇక మర్మ గర్భమైనదిగా లేదు. అంటే అది మనకు అర్థం కానటువంటి ఒక విషయంగా లేదు. దాన్ని యేసు వెలుగులోనికి తెచ్చేశాడు. ఒక విశ్వాసికి మరణంతో సమానమే కాదు, అది ప్రభువునందు నిద్రించుట అన్నటువంటి వాస్తవ సత్యాన్ని కూడా బైబిల్ మనకిప్పుడు బోధిస్తోంది. కనుక మనకు తెలియని ప్రాంతానికి మనల్ని తీసుకుపోయేటువంటి దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏవేవో భయంకరమైనటువంటి విషయాలు ఉంటాయి, అలాంటి ప్రాంతానికి మనం పోవాల్సి వస్తుందేమో అని మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అ ట్రాన్సిట్ టు ది అదర్ సైడ్. అవతల వైపుకు వెళ్ళడానికి అది కేవలము ఒక ద్వారం మాత్రమే. ఇట్ ఈస్ అ వే టు ద ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంటికి పోవడానికి అది ఒక ద్వారం మాత్రమే. మీరు ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి పోతారు, ఆ డోర్ ద్వారా బయటికి వెళ్ళిపోతే మీ గమ్యస్థానాలకు వెళ్ళిపోతారు. అదే ప్రకారం మన నిజమైనటువంటి గమ్యస్థానానికి, మన తండ్రి ఇంటికి, లేక మన ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నివాసములోనికి వెళ్ళడానికి అది మనకు ఉపయోగపడేటువంటి సాధనమే కానీ మనల్ని ఇక ఏమాత్రము అర్థం కాని పరిస్థితుల్లో ఉంచేటువంటి విషయం కాదు. ఒక బ్యాంక్ న్యూయార్క్లో కొత్తగా వారి కాంపిటీటర్ వారి దగ్గరలోనే బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు వారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఒక నోట్ పంపించారు. అయితే ఫ్లవర్స్తో పాటు నోట్ పెట్టి పంపించమని చెప్పి ఫ్లారిస్ట్కి చెప్పినప్పుడు వాడు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఇటు పంపించాల్సింది అటు, అటు పంపించాల్సింది ఇటు పంపించేశాడు. సో వీళ్ళ కాంపిటీటర్ బ్రాంచ్కి వచ్చినటువంటి కార్డు ఏంటంటే విత్ అవర్ డీపెస్ట్ సింపతి అన్న కార్డు వచ్చింది. మా పూర్ణ సానుభూతి మీకు ఉంది అన్నది వచ్చింది. వాళ్ళు కొత్తగా బ్రాంచ్ పెడితే వీళ్ళ సానుభూతి వాళ్ళకి అక్కర్లేదు. సో తప్పుడు కార్డు వాళ్ళకి పోయింది. ఇంకా వాళ్ళకి పోవాల్సినటువంటి కార్డు ఒక ఇంట్లో చచ్చిపోయి భూస్థాపన చేయబడుతున్నటువంటి వ్యక్తికి వచ్చింది. వాళ్ళకు వచ్చిన కార్డులో ఏమని రాయబడిందో తెలుసా? వాళ్ళకు వచ్చిన కార్డులో ఈ మాటలు ఉన్నాయి, కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ లొకేషన్ అని. నీ యొక్క నూతనమైనటువంటి లొకేషన్ కొరకు నీకు కంగ్రాచ్యులేషన్స్. సో ఒక రకంగా చెప్పాలంటే ఫర్ అ బిలీవర్ డెత్ ఈజ్ టేకింగ్ అస్ టు అ న్యూ లొకేషన్. మరణం అనేది మనల్ని ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి తీసుకుపోయేటువంటి ఒక సాధనం, అంతే. సో దానికి మనం ఇక ఏమాత్రం బిత్తరపోవాల్సినటువంటి అవసరం లేదు. మన ప్రభు అయినటువంటి యేసు ఉండే స్థలంలో మనం ఉండడానికి మనం మరణిస్తే కొనిపోబడతామే తప్ప మరొకటి మనకు జరగదు. మూడవది ఏంటంటే డెత్ ఇస్ నాట్ షేకీ ఎనీమోర్. మరణం అనేది మనకిక ఏమాత్రము అలజడి చెందింప చేయకుండా, నెమ్మది లేకుండా, నిరీక్షణ లేకుండా చేసేటువంటి విషయం కాదు. ఒక విశ్వాసి నెమ్మదితో, నిరీక్షణతో కామ్గా చచ్చిపోతాడంట. మీకు తెలుసా, దీని మీద ఒక స్టడీ చేశారు. అవిశ్వాసులు చచ్చిపోయే టైంలో చివరిలో వారి చివరి గడియలు లేక నిమిషాలు, క్షణాలు చూసినప్పుడు వారు విపరీతమైన వేదనకు, అలజడికి, నెమ్మది లేని తనానికి గురై చచ్చిపోతారు. కేకలేస్తూ చచ్చిపోతారు, వేటినో పట్టుకుని బిగబట్టి చచ్చిపోతారంట. కానీ విశ్వాసులు మాత్రం ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా, ముఖమంతా వెలుగుతో, చిరునవ్వుతో చచ్చిపోతారు. కారణం ఏంటి? ఎందుకంటే వారు ఎక్కడికి పోతున్నారో వారికి తెలుసు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినప్పుడు ఒక మాట అన్నాడు, చావైతే లాభము. మీలో ఎంతమంది ఆ మైండ్ సెట్తో ఉన్నారు? మీలో ఎంతమంది నాకు చావొస్తే లాభము అనుకుంటున్నారు?
చావైతే మేలు అని ఎంతమంది అనుకుంటున్నారు? చావైతే ప్రయోజనము అని ఎంతమంది అనుకుంటున్నారు? అది బిబ్లికల్ మైండ్ సెట్, అది దేవుడు రాయించినటువంటి మాట. మనం ఏమనుకుంటాం? జీవమైతే మేలు, జీవమైతే ప్రయోజనము, జీవమైతే నాకు బెనిఫిట్, చావులో ఏముంది అని. కానీ చావైతే లాభం అని ఎందుకు పౌలు అంటున్నాడంటే, మనం చచ్చిపోయినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి పరిమితులలో నుండి మనం బయటపడతాం, ఈ లోక సంబంధమైన సాధక బాధల్లో నుండి మనం బయటపడతాం, ఈ లోక సంబంధమైన పాపిష్టి శోధనల నుండి బయటపడతాం, ఈ లోక సంబంధమైన అలజడుల నుండి మనం బయటపడతాం. అండ్ మనం వెళ్ళే ప్రాంతం పరిపూర్ణమైనది. అండ్ అక్కడ మన ప్రేమగల తండ్రి దగ్గర మనం ఉంటాం. అక్కడ ఆయన మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచేసినప్పుడు అక్కడ బాధ ఉండదు, ఏముండదు. సో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఫర్ మీ టు డై ఈజ్ గెయిన్ అన్నాడు, ఫర్ మీ టు డై ఈజ్ పెయిన్ అనలేదు. ఫర్ మీ టు డై ఈజ్ గెయిన్, ఇట్స్ నాట్ పెయిన్, ఇట్స్ గెయిన్, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ గెయిన్. సో అలా మనం మరణాన్ని చూసేటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు మనకు కల్పించాడు. నేను మొదట్లో మరణానికి ఎంత భయపడేవాడినో ఇప్పుడు మరణం అంటే భయమే లేదు. అండ్ ఇప్పుడు నేను అనుకుంటుంటాను, ఎప్పుడు పిలుస్తావు నన్ను, ఎప్పుడు పిలుస్తావు నన్ను అని. కొన్నిసార్లు నిజంగానే ఈ లోకంలో ఉండాలంటే నాకు విసుగు అనిపిస్తుంది, ఆ లోకానికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. సో పెద్దావిడ చచ్చిపోతున్నప్పుడు ఆమె ఆ చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు తన బంధువుని దగ్గరికి పిలిచి చెప్పిందంట, నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకో తెలుసా, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ది అండర్ టేకర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ది అప్పర్ టేకర్ అందంట. ఐఎమ్ లుకింగ్ ఫర్ ది అప్పర్ టేకర్ బికాస్ ద లార్డ్ ఈస్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ మీ అప్ అండ్ అప్ అండ్ అప్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రమ్ ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. సో మరణంలో మనకు దేవుడు చేసినటువంటి మేలేంటో మనం గమనిస్తున్నాం. మూడవది ఏంటంటే పవర్ ఓవర్ డిఫీట్. మనం అనేక విషయాల్లో జయము సాధించుటకు యేసు యొక్క పునరుత్థాన బలము మనకు ప్రసాదించబడింది. పౌలు భక్తుడు రాసినప్పుడు ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటకు ఎందుకు ప్రయాసం చేశాడో తెలుసా? ఆయన జీవితంలో ప్రతి విషయంలో కూడా జయాన్ని సాధించడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆ శక్తిని పొందుకోవాలనుకున్నాడు. ఇక్కడ మనం చాలా పాయింట్స్ చెప్పుకోవచ్చు, కానీ ఒక్క పాయింట్ నేను చెప్పి ముందుకెళ్తాను, జాగ్రత్తగా గమనించండి. చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచుతారు, చాలా మంది యేసును వెంబడిస్తున్నట్టు కనబడతారు, కానీ చాలా మందికి యేసు అనుగ్రహించినటువంటి విజయ అనుభవము లేదు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. చాలా మందికి యేసు అనుగ్రహించినటువంటి విజయ అనుభవం లేదు. పౌలు ఒక్కడే ఆ మాట అనగలిగాడు. 2 తిమోతి 2వ అధ్యాయంలో ఆయన నన్ను జయోత్సాహంతో ఊరేగించుచున్నాడు అని. ఎందుకంటే పౌలు భక్తుడు ఎక్కడికి పోయినా సరే ఆయన జీవితంలో పునరుత్థాన బలమును ఆధారం చేసుకొని బ్రతికాడు కనుక నూతనమైనటువంటి సృష్టితో, నూతనమైనటువంటి స్వభావంతో, నూతనమైనటువంటి జీవాన్ని జీవించగలిగాడు. అండ్ పరిశుద్ధంగా ఆయన జీవించగలిగాడు, పాపమును ఓడించగలిగాడు. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. నీవు పాపం మీద పై పట్టు సాధించగలిగావా, లేకపోతే నీవు పాపం యొక్క పట్టులో పెనుగులాడుతూ ప్రతిసారి ఓడిపోయి ఓటమిని, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొంటూ బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. యేసు మనకు పునరుత్థాన బలమునిచ్చినా కూడా మనం ఇంకా బలహీనమైనటువంటి స్థితిలో పాపానికి బందీలుగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉందంటారా? బైబిల్ చెప్పడము నాకు అర్థమైనటువంటి ప్రకారము అలాంటి అవసరత లేనే లేదు. నా 2 విషయాలు ఇక్కడ నేను చెప్తాను, చెప్పడానికి నా దగ్గర చాలా ఉంది కానీ 2 విషయాలు చెప్తాను. ఎందుచేత చాలా మంది విశ్వాసులు పునరుత్థాన బలము చేత అత్యధిక విజయం గల వారిగా జీవించకుండా పాపానికి లోబడి వారిని వారు పాడు చేసుకుంటారు, పతనానికి అప్పగించుకుంటారు. 2 విషయాలు మీతో చెప్పనివ్వండి. మొట్టమొదటి విషయం ఏంటంటే సిన్ బై హ్యాబిట్. పాపం అనేది వారి బ్రతుకులో అలవాటును బట్టి జరుగుతూ ఉంటుంది. వారు ఒకప్పుడు ఒక విషయాన్ని అలవాటు చేసుకున్నారు, అది వ్యసనంగా మారిపోయింది, అది వారి మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. వారు రక్షింపబడతారు, వారు బ్యాప్టిజం తీసుకుంటారు, వారు చర్చికి వస్తుంటారు, వారు బట్టలు మారుస్తారు, వారు బైబిల్ కొంటారు, వారు బైబిల్ తిప్పుతుంటారు, కొన్ని మాటలు కంఠత చేస్తారు, కొన్ని పాటలు నేర్చుకుంటారు, బహుశా కాయర్లో కూడా పాడుతూ ఉండొచ్చు, బహుశా వాయిద్యాలు వాయిస్తూ ఉండొచ్చు, బహుశా నాలాగా ప్రసంగాలు చేస్తూ ఉండొచ్చు, కానీ వారి బ్రతుకులో మాత్రం పాపము పోదు. వారి బ్రతుకులో ఇంకా పాపం యొక్క పెత్తనమే ఉంటుంది. వారికి ప్రభువు ఎవరు అంటే పాపము అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? ప్రతి వారము వారు అదే పాపాన్ని చేస్తూనే ఉంటారు. వారి ఏ వ్యసనమైనా సరే దాన్ని వారు చేస్తూ ఉంటారు. ఒకసారి మీ బైబిల్ తిప్పండి. ఇక్కడ పౌలు భక్తుడు ఒక విషయాన్ని చెప్పాడు, కాకపోతే మనకు అవసరమైంది కూడా ఇక్కడే మనకు కనబడుతోంది.
రోమా 7వ అధ్యాయము 18-19. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని అంటాడు. 3 విషయాలు. మొట్టమొదటిది, పౌలు భక్తుడుకు మేలైనది ఏంటో తెలుసు. అంటే హీ నోస్ వాట్ ఈస్ రైట్. Many believers know what is right. How do you know what is right? Because this word teaches what is right and what is wrong. ఈ వాక్యము ఏది మంచిదో ఏది చెడో మనకు నేర్పిస్తోంది. కనుక చాలా మంది విశ్వాసులకు ఏది మంచో తెలుసు. రెండవది, చాలా మంది విశ్వాసులకు ఆ మంచిని చేయాలి అనేటువంటి కోరిక కూడా ఉంది, ఇష్టము ఉంది, వారికి మనస్సు ఉంది. కాకపోతే వారు దాన్ని చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? వారికి డిజైర్ ఉంది, వారికి నాలెడ్జ్ ఉంది, వారికి లేనిది ఏంటంటే పవర్ లేదు. పవర్ లేదు. అందుకనే తాగేవాడు తాగుతూనే ఉంటాడు, పవర్ లేదు. స్మోక్ చేసేవాడు స్మోక్ చేస్తూనే ఉంటాడు, పవర్ లేదు. పోర్నోగ్రఫీ చూసేవాడు చూస్తూనే ఉంటాడు, పవర్ లేదు. ఆడిపోసుకునేది ఆడిపోసుకునే ఉంటుంది, పవర్ లేదు. తిండిపోతూ కుక్కుతూనే ఉంటాడు బియ్యం బస్తాలాగా, పవర్ లేదు. మనకు కావాల్సింది ఏంటంటే డిజైర్ సరిపోదు, నాలెడ్జ్ సరిపోదు, మనకు పవర్ కావాలి. అండ్ మామూలు పవర్ కాదు, మనకు రిజరక్షన్ పవర్ కావాలి. అండ్ మన పవర్ మనకు సరిపోదు, విల్ పవర్ మనకు సరిపోదు, మనకు యేసు యొక్క రిజరక్షన్ పవర్ కావాలి. ఆ యేసు యొక్క రిజరక్షన్ పవర్ని దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చాడు. పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకడానికి పోయినప్పుడు ధర్మశాస్త్రం ఆయనకు పవర్ ఇవ్వలేదు, కానీ దేవుని కుమారుడు ఆయనకు పవర్ ఇచ్చాడు. ఆ పవర్ని నీవు ఇప్పుడు కలిగి ఉంటే నీలో ఉన్నటువంటి ప్రతి అలవాటును నీవు పూర్తిగా నాశనం చేయొచ్చు, కానీ దాన్ని ఆధారం చేసుకున్నంత వరకు దానికి లోబడుతూనే ఉంటావు. ఇక్కడ శరీరం అన్నాడు. శరీరం అనగానే మీకు కనిపించేటువంటి ఈ శరీరం అనుకోకండి, ఇది చెడ్డది అని అనుకోవడం తప్పు. ఇది మంచిదే. ఈ పైకి కనిపించే ఈ ఎముకలు, రక్తము, మాంసాలు, నరాలు, ఈ ఎర్రతోలు, నల్లతోలు, గోధుమ తోలు, పసుపు తోలు, ఇది మంచిదే. కానీ దీంట్లో ఒక స్వభావం ఉంది చూడండి, ఓల్డ్ నేచర్ అంటారు, అది మంచిది కాదు. సో బైబిల్లో శరీరం అంటే ఆ ఓల్డ్ ఫాలన్ నేచర్ అన్నమాట, అది మంచిది కాదు. అదేం చేస్తుంది? మనల్ని నానా రకాలుగా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. జేమ్స్ రసల్ లోవెల్ అనేటువంటి మనిషి తన సమాధి గురించి ఏర్పాట్లు చేసినప్పుడు సమాధి పలక మీద ఈ మాటలు రాయమని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, ఏమని రాయమన్నాడు? హియర్ లైస్ ద పార్ట్ ఆఫ్ జేమ్స్ రసల్ లోవెల్ విచ్ హిండర్డ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ వెల్. జేమ్స్ రసల్ లోవెల్ మేలు చేయకుండా అడ్డగించినటువంటి ఆయన ఆ భాగము ఇక్కడ ఉంచబడింది అని రాయమన్నాడు. అంటే ఆయన ఆ భాగం ఏంటి? ఆయన దేహం. ఆయన దేహం ఆ సమాధిలో ఉంది కనుక ఆయన ప్రతిసారి మంచి చేయకుండా ఇది ఆయన ఆపిందని ఆయన రాయించుకున్నాడు. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే మనకు కనిపించేటువంటి మన యొక్క ఈ బాడీ మనల్ని ఆపదు. ఈ బాడీలో పనిచేసేటువంటి ఒక సిన్ఫుల్ ప్రిన్సిపల్ మనల్ని ఆపు చేస్తుంది. సో నీవు ఏ పాపానికి బానిసగా బ్రతుకుతున్నావో, అలవాటు ప్రకారం దేన్ని చేస్తున్నావో ఒకసారి ఆలోచించి యేసు పునరుత్థాన బలము చేత నింపబడితే ఆయన ఏ రకంగా పాపమును, సాతానును, సమాధిని, మరణమును జయించాడో మనము కూడా శరీరాశలను, లోకాశలను, నేత్రాశలను, జీవబడమ్మమును జయించగలం అని దేవుణ్ణి మనం మహిమపరచగలం. రెండవది ఏంటంటే సిన్ బై హార్ట్. హృదయపూర్వకంగా పాపమును చేయువారిగా మనం తయారైపోతాం. మీకు అందరికీ తెలుసు, పాత నిబంధనలో 66వ కీర్తన 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినడు. సో మన హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసినంత వరకు మన ప్రార్థనకు జవాబు రాదు. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసినంత వరకు మనం ప్రభు కొరకు ఫలించే వారంగా ఉండవు. సో మన హృదయాలు వేటి కొరకు జీవిస్తున్నాయి, వేటి కొరకు కొట్టుకుంటున్నాయి, పాపం కొరకు కొట్టుకుంటున్నాయి. మన హృదయాలకు పాపం అంటే ప్రీతి, పాపం అంటే మోజు గనుక మన హృదయంలో పాపము నిండిపోయింది. అండ్ హృదయము దాని కొరకే కాంక్షతో ఉంది గనుక అప్పుడు మనం పాపం చేస్తాం. దీని నుండి ఎలా బయటపడగలము అని అంటే ఒకటి సింపుల్ ప్రిన్సిపల్. యేసు ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చి ఆయనను నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, 1 పేతురు 3లో అది రాయబడి ఉంటుంది, ఆయన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ పునరుత్థానుడైన యేసు నీ హృదయంలో ఉంటే పునరుత్థాన బలము నీకు అందుబాటులో ఉంటుంది. పునరుత్థాన బలము చేత నీవు దేన్నైనా జయించగలవు. ఇదో నిజమైనటువంటి స్టోరీ. వెల్ష్ రివైవల్ అనే రివైవల్ వచ్చినప్పుడు ఒక తాగుబోతు మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత దేవుడి వాక్యంలో రాయబడినట్లు వెనువెంటనే ఆయన ఒక వ్యక్తిని విడుదల చేస్తే
అద్భుతం జరుగుతుంది. సో ఈ వ్యక్తి విడుదలైపోయాడు. తాగుడు మీద నుండి ఆయన మనసు విరిగిపోయింది, ఆయన విడుదలైపోయాడు. ఎక్కడికైతే పోయి తాగేవాడో ఆయన ఇప్పుడు అక్కడ నుండి దాని ముందు నుండి అట్లా నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు, కానీ లోపలికి పోయేవాడు కాదు. సో ఈ వీడికి ఒక కస్టమర్ పోయాడు అన్న బాధతో ఒక రోజున ఈయన పోతుంటే బయటకు వచ్చి ఈ ఓనర్ పట్టుకుని అడిగాడంట, సార్ ముందు ప్రతిసారి నా బార్కు వచ్చేవారు, నాతో కూర్చొని హాయిగా తాగేవారు, మంచిగా బిల్లు కట్టిపోయేవారు, ఇప్పుడు ఏమైపోయింది సార్, రావట్లేదు, ముందు నుండే పోతున్నారు కానీ లోపలికి అడుగు పెట్టట్లేదు అని అన్నప్పుడు ఆయన చెప్పాడంట, ఇప్పుడు నేను ఒక్కడనే పోవట్లేదు, ఇప్పుడు మేం పోతున్నాం, ప్రతిసారి మేం బార్ ముందు నుండి పోయినా దాంట్లోనికి వచ్చి తాగాలన్న భావము కానీ కోరిక కానీ నాకు లేవు, ఎందుకంటే యేసు నాలోనికి వచ్చాడు అండ్ యేసు ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాడు. సో ఎవ్రీ టైమ్ ఐ పాస్ బిఫోర్ దిస్ ఐ ఆల్వేస్ గో విత్ ద లార్డ్. ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు. సో నీవు కూడా యేసుతో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు నీవు వెళ్ళకూడని ప్రాంతాలకు నిన్ను వెళ్ళనివ్వడు, నీవు చూడకూడనటువంటి విషయాలను నిన్ను చూడనివ్వడు, నీవు చేయకూడనటువంటి వాటిని నిన్ను చేయనివ్వడు, నీవు పుచ్చుకోకూడనటువంటి వాటిని నిన్ను పుచ్చుకోనివ్వడు. అలాంటి జీవితం నీకుంటే నీ జీవితం చాలా శక్తివంతమైనటువంటిదిగా ఉంటుంది. అది లేకపోతే మన యొక్క ఆరాధన ద్వారా మనం సాధించింది ఏంటి ఒకసారి ఆలోచించండి. వాట్ ఆర్ యు గెయినింగ్? 2 గంటలు మీరు కుర్చీలకు వెట్టబడుతుంది అంతే. ఎస్ ఆర్ నో? అంతే కదా. మీ బైబిళ్ళు పాతగా అవుతున్నాయి, మీ బతుకులు కొత్తగా అవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? మీ తలంపుల్లో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేదు, మీ యొక్క మాటల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మాట లేదు. సేమ్ ఓల్డ్ రట్, సేమ్ ఓల్డ్ రట్, సేమ్ ఓల్డ్ రట్. చర్చికి వచ్చినప్పుడు ఇక్కడేమో ఒక రకంగా ఉంటారు, వరల్డ్లో రట్టుగా ఉంటారు, మళ్ళీ చర్చికి వచ్చి ఫిట్గా ఉండాలంటే అవ్వదు. ఎస్ ఆర్ నో? సో మనం మార్పు రావాలంటే మనకు అతీతమైనటువంటి శక్తి కావాలి. దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 4వ పాయింట్ ఏంటంటే పవర్ ఓవర్ డిప్రెషన్. ఆయన మనలో ఉన్నటువంటి డిప్రెషన్ అంటే నిరుత్సాహాన్ని లేకపోతే నిరాశను మనం జయించడానికి శక్తినిస్తాడు. మీకు గుర్తుండే ఉండొచ్చు, నేను చదవలేని ఇప్పుడు టైం లేదు. ఎంఐ మార్గమున లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎంఐ మార్గమున 2 శిష్యులు యెరూషలేము నుండి ఎంఐకి పోతున్నట్లు మనకు కనిపిస్తారు. యెరూషలేము నుండి ఎంఐ 7 మైళ్ళ దూరం. 7 మైళ్ళు అంటే మన భాషలో 10.5 కిలోమీటర్లు. వారిద్దరూ 10.5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. ఏ రోజున? ఆదివారం రోజున. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత వారిద్దరూ నడుస్తున్నారు. మెల్లగా దుఃఖముకులై నిరాశ నిస్పృహలతో ఇక బ్రతుకు మీద ఆశ లేకుండా వారిద్దరూ నడుచుకుంటూ పోతున్నప్పుడు వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అక్కడ ఉన్నటువంటి భాగాన్ని 13వ వచనం నుండి 23వ వచనం వరకు తర్వాత చదువుకోండి. 3 మాటలు ఇక్కడ నేను మీకు గుర్తు చేసి ముందుకెళ్ళిపోతాను. మొట్టమొదటిది, దేర్ హార్ట్స్ వర్ బర్డన్డ్. వారి హృదయాలు భారముతో నిండిపోయాయి. వారు దుఃఖముకులై యేసు ప్రభువుతో నిలబడ్డారు. ఆయన వచ్చి మార్గములో వారిని కలిసి వారితో నడుస్తున్నాడు. కాకపోతే వారి కన్నులు మూయబడ్డాయి కనుక ఆయనను వారు గుర్తించలేకపోయారు. ఆయన వారిని ఏం జరిగింది అని అడిగినప్పుడు వారు ఇక అది చెప్పేటప్పుడు వారి యొక్క ముఖాలు దుఃఖ ముఖాలు అయిపోయినట్లు బైబిల్ మనకు చెప్తోంది. ఆ తర్వాత మీరు చదువుకోండి, యేసుక్రీస్తు ప్రభువుకు వారు అన్ని చెప్పారు. వారి మాటల్ని బట్టి ఆలోచిస్తే వారికి సరైనటువంటి థియాలజీ తెలుసు. అదేంటో ఒక్క మాట నేను చదువుతాను. యేసుని గురించి చెప్పినప్పుడు యేసు నజరేయుడైన యేసు అని వారు సరిగ్గా ఒప్పుకున్నారు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని కూడా ఒప్పుకున్నారు. ఆయన ఇశ్రాయేలును విమోచింపబోవువాడు అని మేము నిరీక్షించాము అని ఒప్పుకున్నారు. కాకపోతే ఆ ఉదయం స్త్రీలు వచ్చి ఆయన లేచాడని చెప్పితే వారు నమ్మలేదు. దేవదూతలు కనబడి వారికి ఆ వర్తమానం ఇచ్చారన్నా వారు నమ్మలేదు. వారు ఆశ్చర్యపడి వారు దుఃఖముఖులై అక్కడి నుండి నడిచి వెళ్ళిపోతున్నారు. ఇది ఈ రోజున చాలా మంది పరిస్థితి. మనకు బైబిల్ తెలుసు, మనకు యేసు గురించినటువంటి డాక్ట్రిన్ తెలుసు, మనకు యేసు ప్రభు అని తెలుసు, రక్షకుడని తెలుసు, సమర్థుడని తెలుసు, సహాయకుడని తెలుసు, సమాధాన పరచువాడని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన కొరకు ఆయన కోరిన రీతిలో బ్రతకడం మనకు తెలియదు. అందుకనే కృంగిపోతాం. అందుకనే నిరాశ నిస్పృహల్లోనికి మనం వెళ్ళిపోతాం. ప్రతి ఆదివారం వారానికి మొదటి రోజు ఏం చేస్తాము? పునరుత్థాన ఆరాధన చేస్తాం. ప్రాబ్లం ఎప్పుడంటే మండే నుండి సాటర్డే వరకు. ఆదివారం ఏమో ఆయన లేచెను, యేసు లేచెను, సమాధిలో లేడు, లేచెను అంటాం. సోమవారం నుండి శనివారం వరకు ఎట్లా బతుకుతామంటే ఆయన చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు, మనకు దిక్కు లేదు, మనకు దేవుడు లేడు, మనం అనాథలం, మనకి ఎవ్వడు ఏ రకంగా సహాయం చేయదు అన్నట్టు మనం బతుకుతాం. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? You proclaim the fact but you do not practice the factor.
దాని గురించి చాటుతూ తిరుగుతారు, కానీ దాని గురించి మనము కరెక్ట్గా బ్రతికే వారంగా లేం. సో వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు రెండవదిగా ఏం చేశాడంటే ఆయన సరైనటువంటి రీతిలో వారికి వాక్యం చెప్పాడు. అదే లూకా సువార్త 24:32లో మీరు గమనిస్తే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచునప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారంట. సో మొదట హార్ట్స్ వర్ బర్డన్డ్, రెండవది హార్ట్స్ వర్ బర్నింగ్. వారి హృదయాలు మండడం మొదలుపెట్టాయి. నేను మీకు సత్యం చెప్పనా, మీ హృదయం ఎప్పుడైతే మండుతుందో అప్పుడు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు మన హృదయాలు మండుతాయి. ఈ రోజున చాలా హృదయాలు మండట్లేవు, ఎందుకంటే చాలా మంది కూల్ వాటర్ పోస్తున్నారు పైనుండి. అంత కూల్ యేసు దగ్గరికి వస్తే కూల్ లైఫ్, మా దగ్గరకు వస్తే కూల్ డ్రింక్, అండ్ లేటర్ ఆన్ యూ సింక్. దట్ ఈస్ ద పొజిషన్ అండ్ ట్రెండ్ టుడే. కాకపోతే హృదయాలు మండాయి. ఇప్పుడు వారికి వాక్యము ద్వారా మెల్లగా కనువిప్పు కలిగింది, వారి కన్నులు తెరవబడ్డాయి, వారు క్రీస్తుని కూడా గుర్తించడం మొదలుపెట్టారు. మూడవది ఏంటంటే దేర్ హార్ట్స్ వర్ బర్స్టింగ్ ఫోర్త్ విత్ జాయ్. వారి హృదయాలు ఆనందంతో ఎగిరి గంతేశాయి. అందుకనే ఆ ఉదయము 10.5 కిలోమీటర్లు భారంతో ఎంతో దిగులతో నడిచి వచ్చిన వాళ్ళు కాసేపు కూర్చుని భోజనం చేశారు, కానీ ఉండకుండా వెనక్కి తిరిగి మరలా యెరూషలేముకు ఆ రాత్రే బయలుదేరినట్లు బైబిల్ మనకు చెప్తుంది. అంటే మరలా రిటర్న్ 10.5 కిలోమీటర్స్ జర్నీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆనందంతో అక్కడ నుండి పోతున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధ ఏంటో నాకు తెలియదు, నీ దుఃఖం ఏంటో నాకు తెలియదు, నీ వైరాగ్యం ఏంటో నాకు తెలియదు, నీ విచారం ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఒకటి నేను చెప్పగలను, యేసు పునరుత్థాన బలము నీ పరిస్థితిని మెరుగుపరచగలదు, నీలో ఉన్నటువంటి ప్రతి విషయంలో మార్పు తీసుకొని రాగలదు. కొంతమంది వివాహాలు చచ్చిపోయాయి. యువర్ మ్యారేజ్ ఇస్ ఎ డెడ్ మ్యారేజ్. భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు, అనురాగం లేదు, అభిమానం లేదు, నావారు అన్నటువంటి ఆలోచన లేదు, ధ్యాస లేదు. అలాంటి డెడ్ మ్యారేజ్ లో నీవు గ్రిడ్ లాక్ అయి ఉంటే యేసు నీ డెడ్ మ్యారేజ్ ని రిజరెక్ట్ చేయగలడు అన్నది నేను చెప్పగలను. ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో బ్యాక్ స్లైడ్ అయిపోయి డెడ్ క్రిస్టియన్ గా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్న పరిస్థితిలో ఉంటే యేసు నీ స్పిరిచువాలిటీని, డెడ్ స్పిరిచువాలిటీని రిజరెక్ట్ చేయగలడు అని నేను చెప్పగలను. ఒకవేళ నీ రిలేషన్షిప్స్ ఎవరితోనైనా ఉన్నవి డెడ్ అయిపోతే వారిని క్షమించకుండా, వారికి దూరంగా, మొహం చూపకుండా, మాట్లాడకుండా నీవు ఉంటుంటే యేసు యొక్క పునరుత్థాన శక్తి ఆ డెడ్ రిలేషన్షిప్ ని మరలా రివైవ్ చేయగలదు, రిజరెక్ట్ చేయగలదని చెప్పగలను. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, వరాన్ని నీవు చంపేసో లేక పాత్రేసో పెట్టుంటే దాన్ని నీవు వాడకుండా ఉంచితే యేసు దాన్ని మరలా రిజరెక్ట్ చేసి దాన్ని ఎరెక్ట్ చేయగలడు, దాన్ని వాడగలడు అనేది ఈ రోజున మనం తెలుసుకోవాలి. అండ్ ఫైనలీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా, డెడ్ ఫైనాన్సెస్ ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క ఫైనాన్సెస్ని రిజరెక్ట్ చేయగలడు, నీకు ఒక ఊటనివ్వగలడు. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ తన జనరల్స్ని పోయి ఆ యుద్ధంలో కీలకమైనటువంటి స్థావరాలు తీసుకోమన్నప్పుడు ఒక జనరల్ డ్యూక్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడంట, సార్ నేను తప్పకుండా మీరు చెప్పిందల్లా చేస్తాను, కానీ వెళ్లే ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీ యొక్క జయించే చేతిని నా చేతితో కలపనివ్వండి అని అన్నాడంట. సో ఆ యొక్క డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ తన చేతిని చాచినప్పుడు ఈ జనరల్ తన చేతిని చాచి ఇద్దరు టైట్గా గ్రిప్ అట్లా పట్టుకున్న తర్వాత ఆ యొక్క విక్టరీ గ్రిప్లో ఆయన ఫీల్ అయిన తర్వాత వదిలేసి మీరు చెప్పిందల్లా చేస్తాను సార్ అని వెళ్ళిపోయాడంట. మనం ఈ రోజుని ఎవరి చేతిలో చేయబెట్టచ్చు? ఎవరి చేతిలో చేయబెట్టచ్చు? హలో, ఎవరి చేతిలో? ద నెయిల్ పియర్స్డ్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ కాన్కరింగ్ లార్డ్. సో ఆయన చేతిలో ఒక్కసారి నీ చేయి పెట్టి ఆయన యొక్క పునరుత్థాన బలమేంటో నీవు తెలుసుకొని ముందుకు సాగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి దేవుడు ఈ పునరుత్థాన సమయంలో మనకు అనుగ్రహించాడు. చివరి పాయింట్ జస్ట్ 2 మాటలు. పవర్ ఓవర్ డౌట్. ప్రతి విధమైనటువంటి సందేహం మీద, అనుమానం మీద కూడా యేసు యొక్క పునరుత్థాన బలము చేత దేవుడు మనకు జయం అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఈ లూకా 24:36-40 వరకు వీరిని ఆయన గద్దించినప్పుడు మీ హృదయంలో సందేహములు పుట్టనేలా అని అన్నాడు. అంటే యేసు తిరిగి లేస్తాడు అన్నటువంటి వాస్తవ విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. దాన్ని బట్టి మీ హృదయంలో సందేహములు పుట్టనేలా అని అన్నాడు. అండ్ మనందరికీ తెలిసినటువంటి గొప్ప స్టోరీ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ డౌటింగ్ థామస్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. తోమా
శిష్యులు చెప్పిన మాట నమ్మకుండా ఏమన్నాడు, నేను ఆయన చేతి రంధ్రములో వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయి పెడితే తప్ప నేను నమ్మను. సో చాలామంది బిలీవింగ్ అన్బిలీవర్స్ ఉన్నారనమాట. నమ్ముతూ ఉండే నమ్మని వారు. వీరేం చేస్తారంటే ఏదో ఒకటి చూస్తారు, ఏదో ఒకటి చదువుతారు, ఏదో ఒకటి వింటారు, ఎవరో ఒకటి చెప్పిన దాన్ని నమ్మేస్తారు. యేసుప్రభు నిజంగా లేవలేదు అనగానే వచ్చేసి చెప్తారు, బ్రదర్ జాకిర్ నాయక్ చెప్తున్నాడు బ్రదర్ యేసుప్రభు లేవలేదని. నీకు జాకిర్ నాయక్ మాట ముఖ్యమా, యేసుప్రభు మాట ముఖ్యమా? బ్రదర్ ఇర్ఫాన్ చెప్పాడు బ్రదర్ యేసుప్రభు సిల్వలో సృహ తప్పాడని. ఎవరి మాట ముఖ్యం మనకు? ఒక బేకార్ మనిషి చెప్పే మాట మనకు ముఖ్యం కాదు. యేసు మాట ఎంత ఖరారంటే ఆయనే దాన్ని తిరిగి లేచడం ద్వారా అంత ఖరారు చేసేసాడు. ఇట్ ఈస్ ద గ్యారంటీడ్ ట్రూత్. ఎన్నో థియరీలు వచ్చాయి యేసుప్రభు తిరిగి లేవలేదు అని చెప్పడానికి. ఒకటి స్వూన్ థియరీ అంటారు, ఆయన సిలువలో స్పృహ తప్పాడు, చచ్చిపోలేదు కనుక ఆయన తిరిగి లేవాల్సినటువంటి అవసరం ఏర్పడలేదు. రెండవది స్టోలన్ థియరీ, ఆయన శరీరాన్ని శిష్యులు ఎత్తుకుపోయి దొంగిలించారు కనుక ఆయన చచ్చిపోలేదు, తిరిగి లేవలేదు. మూడవది రాంగ్ టూంబ్ థియరీ, ఆయన శిష్యులు సరైనటువంటి సమాధి దగ్గరికి పోలేదు, తప్పుడు సమాధి దగ్గరికి పోయారు, అది ఖాళీగా ఉంది కనుక వచ్చి తప్పుడు ప్రచారం చేశారు, ఆయన లేచాడు అని. నాలుగవది ఏంటంటే హాలుసినేషన్స్ థియరీ, ఆయన శిష్యులు బైబిల్లో ఇంతకుముందు మనం విన్నాం కదా, 500 మందికి పైగా యేసుప్రభు కనబడ్డాడు, శిష్యులకు కనబడ్డాడు. అక్కడ మనం గమనించేది ఏంటంటే వాళ్ళందరికీ ఆయన కనపడ్డాడని వారు భ్రమపడ్డారంట. దాన్ని హాలుసినేషన్స్ థియరీ అన్నారు. సో ఈ ప్రకారం ఎన్నో థియరీస్ వచ్చాయి. ఆ థియరీస్ మనకు అనవసరం. ద గ్రేట్ గ్రాండ్ థియరీ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే హీ ఈజ్ రిజన్. ప్రైజ్ ద లార్డ్. He is risen. Praise the Lord. How do I know? Because he is alive inside of me. ఆయన నాలో సజీవుడిగా ఉన్నాడు కనుక, నన్ను నడిపిస్తున్నాడు కనుక ఎవరో వచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి 3వ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ ఆయన స్వంత బైబిల్ని ఆయన రాసుకున్నాడు. ఆ బైబిల్ని తయారు చేసుకున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టాడు, ద జెఫర్సన్ బైబిల్ అని. ఆ జెఫర్సన్ బైబిల్లో మన బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఉండవు. జెఫర్సన్ బైబిల్లో యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలు తీసి ఎడిట్ చేసి పారేశాడు. అండ్ ఆయన సువార్తలు ఎట్లా ముగుస్తాయంటే యేసు సిలువలో చనిపోయాడు, ఆయన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టి రాయి మూసారు, ఆయన ఎన్నడూ తిరిగి లేవలేదు. దట్ ఈస్ జెఫర్సన్స్ బైబిల్. సో ఇట్స్ అ బిగ్ ఫాల్స్ బైబిల్ అనేది మనకు తెలుసు. మీరు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ పౌలు వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని బోధించినప్పుడు ఆయనను వెక్కిరించారు, ఎగతాళి చేశారు. కానీ ఆయన దాన్ని బోధించటం మానలేదు, విశ్వసించటం మానలేదు, ఆ పునరుత్థాన బలముతో జీవించటం మానలేదు. నా ఫైనల్ పాయింట్ ఏంటంటే నికోలాయ్ ఇవానోవిచ్ బుఖారిన్ అనేటువంటి ఒక గొప్ప సోవియట్ నాయకుడు, రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్. ఆయన బోల్షెవిక్ రెవల్యూషన్లో 1917లో చాలా కీలక పాత్ర వహించాడు. అంతేకాకుండా సోవియట్ రష్యాలో ప్రముఖ పత్రిక ప్రావ్డా అనేటువంటి పత్రికకు ఎడిటర్గా పనిచేశాడు అండ్ పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు. ఆయన పుస్తకాలు చాలా ఫేమస్ పుస్తకాలు. అలాంటి లీడర్ ఒకసారి మాస్కో నుండి కీవ్ అనేటువంటి పట్టణానికి వచ్చినప్పుడు చాలా పెద్ద జన సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నాస్తికత్వాన్ని గురించి బోధించాడు. 1 గంట సేపు క్రైస్తవ్యం మీద దాడి చేశాడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు, ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేవలేదు, అదంతా అబద్ధం అని చెప్పిన తర్వాత ఆ పెద్ద సమూహాన్ని చూస్తూ, మీలో ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంతవరకు నేను చెప్పిన దాన్ని ఎవరైనా వచ్చి వాదించడానికి ఖండించడానికి ఇష్టపడుతున్నారు అన్నప్పుడు ఒక ముస్లైన్ లేచి మెల్లగా వచ్చి పైకి వచ్చి ఈయన పక్కనే నిలబడ్డాడు. నిలబడిన తర్వాత మైక్ తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అందరిని చూశాడు, తర్వాత రైట్ సైడ్ అందరిని చూశాడు. అందరిని చూసిన తర్వాత ప్యాంట్ పైకి లాక్కున్న తర్వాత అన్నాడంట రష్యన్ భాషలో, క్రైస్ట్ ఈజ్ రిజన్ అని. అండ్ వెంటనే ఆ జనమంతా కుర్చీల్లో నుండి లేచి వారందరూ కూడా ప్రతిస్పందనగా ఏమన్నారంటే, హీ ఈజ్ రిజన్ ఇండీడ్ అని అరిసేసరికి బుఖారిన్ పడిపోయాడు. సో నిజమైనటువంటి సత్యాన్ని ఏ విశ్వాసి నమ్మకుండా ఉండలేడు. అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి సత్యం. సో ఆయన నిజముగా లేచినప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన పునరుత్థాన బలమును మనము అనుభవించగలుగుతున్నప్పుడు మన బ్రతుకులు ఎంత అద్భుతంగా బైబిల్లో రాయబడినట్లు ఉంటాయో అది మనం వ్యక్తిగతంగా తెలుసుకుంటాం. సో దేవుడు అలాంటి కృప మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక.
మౌనంగా మీ తల వంచి కళ్ళు మూసుకొని మీ గురించి మీరు ఆలోచించండి. అవును, పౌలుకున్న కోరిక నాకుందా? ఆ పునరుత్థాన బలమును నేను ఎరుగుదునా? నేను అనుభవిస్తున్నానా? దాన్ని బట్టి నేను జీవిస్తున్నానా? దాని ద్వారా నా సాక్ష్యాన్ని లోకం ఎదుట నేను పెట్టగలుగుతున్నానా? నా దేవుణ్ణి నేను గణపరచగలుగుతున్నానా? లేకపోతే ఒక నామకార్థమైన, నిర్వీర్యమైన, నాశనకమైనటువంటి క్రైస్తవురాలిగా నేను ఈ లోకంలో ఉన్నానా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి, ఆయన మన యందున్నాడు. ఆయన్ని అలాంటి స్థితిలోనే మనం ఉంచి ఆయనకు యోగ్యమైన ఆరాధకులంగా, సేవకులంగా, సాక్షులంగా కొనసాగుదాం. అంటే ఈరోజు నీవు ఆ ప్రభు అయినటువంటి యేసుని అడిగితే ఆయన నీకు ఆ పునరుత్థాన బలమును అనుగ్రహిస్తాడు. నీవు ఇంకా పాప క్షమాపణ పొందకుండా, యేసునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన ఏదో మృతుడని భావించి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటే మర్చిపోవద్దు, తిరిగి లేచింది ఆయన్ని నమ్మని వారికి తీర్పు తీర్చడానికి. నీవు నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయా కారణాల చేత వెనకబడి ఉంటే ఈ సమయంలో ఆయన అడుగు, లార్డ్ రిజరక్ట్ ద డెడ్ థింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చచ్చిపోయినటువంటి ఆ పరిస్థితిని నీవు పునరుత్థానపరచు, నాకు సహాయం చేయి. అండ్ మీ ప్రార్థన ఆయన వింటాడు, మీ కార్యం చేస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రత్యేకంగా ఈ పునరుత్థాన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం. మీ వాక్యములో రాయబడినటువంటి తిరుగులేని సత్యాలను మేము చూడడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆ గంభీరమైన సత్యాలను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాటిని యథార్థమైనటువంటి విషయాలుగా మా జీవితంలో మేము అనుభవించగలిగినటువంటి విషయాలుగా మేము అంగీకరించి అనుభవించుటకు మా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే నీ సన్నిధిలో నీ సహాయం కోరుతూ నీ పునరుత్థాన బలమును ఆశ్రయిస్తూ ప్రార్థించారో వారిని కనికరించండి, పాపులను క్షమించండి, రక్షించండి, పరిశుద్ధులను పరిశుద్ధపరిచి బలపరచండి. ప్రతి ఒక్కరికి నీ పునరుత్థాన బలమునిచ్చి వారు ఆ బలముతో నీ కొరకు జీవించుటకు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ పునరుత్థాన శక్తి దీవెనలు ప్రియులందరికీ అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను, ఏ విషయాల్లో వారు వెనకబడున్నారో, ఏ విషయాలు మృత తుల్యమైపోయాయో వాటిని మీరు నిజముగా పునరుత్థాన పరిచి వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమైన దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.